మంగళవారం ఓటింగ్లో అయితే కొంచెం తారుమారైనాయి. మంగళవారం ఓటింగ్లో ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ దూసుకెళ్ళిపోతున్నాడు. అసలు మామూలుగా పడట్లేదు. ఓటింగ్ అయితే చాలా గట్టిగా పడుతుంది. 27% కళ్యాణ్కి అయితే ఓటింగ్ పడ్డది మంగళవారం అయితే. అండ్ సెకండ్ పొజిషన్లో తనూజ ఉంది. తనూజకు కూడా చాలా గట్టిగా పడుతుంది అబ్బా. అసలు ఓటింగ్ మాత్రం 26%తో మంగళవారం ఓటింగ్లో తనూజ సెకండ్ ప్లేస్లో ఉంది. కళ్యాణ్కి తనూజకి అయితే ఓటింగ్లో 1% డిఫరెన్స్ అయితే ఉంది. ఆదివారం సోమవారం జరిగిన ఓటింగ్లో కూడా 1% డిఫరెన్స్ ఉంది. అండ్ మంగళవారం జరిగిన ఓటింగ్లో కూడా 1% డిఫరెన్స్ ఉంది. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరన్నా విన్నర్ అవ్వచ్చు. ఇంకొక 3 రోజులు ఉన్నాయి కాబట్టి ఈ 3 రోజుల్లో ఏదన్నా జరగచ్చు. అండ్ థర్డ్ పొజిషన్లో డెమోన్ పవన్ వచ్చేసాడు. డెమోన్ పవన్కి అయితే 18% ఓటింగ్ అయితే వచ్చింది మంగళవారం అయితే. అండ్ ఫోర్త్ పొజిషన్లో ఇమానుయల్ ఉన్నాడు. ఇమానుయల్కి 17% అయితే వచ్చింది ఓటింగ్ అయితే. ఇమానుయల్కి 1% డిఫరెన్స్ అయితే ఉంది. ఆదివారం సోమవారం అయితే థర్డ్ పొజిషన్లో ఇమానుయల్ ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్లో డెమోన్ పవన్ ఉన్నాడు. మంగళవారం ఓటింగ్లో డెమోన్ పవన్ అయితే థర్డ్ ప్లేస్కి వచ్చాడు. ఫోర్త్ ప్లేస్కి అయితే ఇమానుయల్ అయితే వచ్చాడు. అండ్ లాస్ట్ పొజిషన్లో అయితే సంజన ఉంది. సంజనకి 12% ఓటింగ్ అయితే పడ్డది మంగళవారంలో అయితే. చాలా గట్టిగా పడుతుంది. ఒక్కొక్కరికి అయితే మిస్డ్ కాల్ ఓటింగ్ అయితే చాలా గట్టిగా పడుతుంది కళ్యాణ్కి తనూజకి అయితే. అండ్ కళ్యాణ్ తనూజ వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరు అయితే విన్నర్ అవుతారు. అండ్ కళ్యాణ్ అవుతాడో తనూజ అవుతుందో మనం ఇంకో 3 రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. అండ్ ఈరోజు మీరు ఎవరికి ఓటు వేశారో అండ్ ఈ సీజన్లో ఎవరు విన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారో వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.